బీజేపీకి మద్దతుగా పవన్ ప్రచారం. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ తరపున ప్రచారం చేయనున్న ఏపీ డిప్యూటీ సీఎం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. ఆయనకు ఆంధ్రప్రదేశ్లోనే దిక్కులేదు పాపం. మొన్న లడ్డు కల్తీకి సంబంధించి బట్టలు చింపుకొని మన కనకదుర్గమ్మ టెంపుల్ దగ్గర పైకెళ్ళి మెట్లు కడకొచ్చిండు. ఆ కిందికెళ్ళి పైకి మెట్లు కడకపోయిండు. ఆఖరికి ఏం చెప్పిండ్రు, లడ్డులో కల్తీ జరగలేదు, ఏ జంతువు కొవ్వు కూడా కలవలేదు అని తీర్పిచ్చిండు. ఏదో కెమికల్స్ కలిసినాయి, ఆ కెమికల్స్ సహజంగా ఏమైనా వాడొచ్చు అని ఒక రిపోర్ట్ ఇచ్చింది. దాని మీద వైసీపీ నాయకులు లేదా విమర్శకులు మేధావులు పవన్ కళ్యాణ్ కింది నుండి మీది దాకా చింతబరిగలు అందుకొని చంపిండ్రు. ముఖం ఎక్కడ పెట్టుకోవాలో తెలియలే పవన్ కళ్యాణ్ గారికి. దాన్ని కనీసం డిఫెన్స్ చేయడానికి 21 మంది ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ పక్కన పెడితే 20 మంది ఎమ్మెల్యేలు ఒక్కడంటే ఒక్కడు కూడా ప్రెస్ మీట్ ముందుకు వచ్చి ఇక మా నాయకుడు ఇట్లా అన్నాడు, అది కాదు విషయం అని చెప్పలే. ఇప్పుడు దాన్ని కవర్ చేసుకోవడానికి నానా తంటాలు పడతాను. ఆఖరికి మొన్న 20 మంది ఎమ్మెల్యేలను కూర్చోబెట్టి పార్టీ ముఖ్య నాయకులను కూర్చోబెట్టి చెవులు పిండిండు పవన్ కళ్యాణ్ గారు. అరే విధవల్లారా, 21 మంది మీకు గెలితిమి నాయకులు ఉంటిరి, జంతు కొవ్వు కలవలేదని రిపోర్ట్లు వచ్చే ఆ వైసీపీ నాయకులేమో మనల్ని ఇష్టానుసారంగా విమర్శిస్తున్నారు, ప్రజలంతా నవ్వుతున్నారు, మేధావులంతా మౌనంగా ఉన్నారు. నన్ను డిఫెండ్ చేయడానికి మీరు నోట్ల బెల్లం పెట్టుకున్నట్టుంటే నేనేం చేయాలరా అంటే ఇక నిన్న నాగబాబు గారు ఒక వీడియో రిలీజ్ చేసి డ్యామేజ్ని కవర్ చేసే ప్రయత్నం చేస్తాను. 20 మంది ఎమ్మెల్యేలు ఒక్కడు మాట్లాడలే. పైగా మొన్న ఒక ఎమ్మెల్యే ఓ కేసులు ఇరుక్కునే ఓ అమ్మాయితోటి వ్యవహారంలో ఇరుక్కునే ఇక ఆయనకు అక్కనే దిక్కు లేదు. పవన్ కళ్యాణ్ కనీసం వెనకేసుకరాలే టీడీపీ. ఎందుకంటే ఆయనకేం పని, చంద్రబాబు నాయుడు మనసులో ఏముంటుంది, పవన్ కళ్యాణ్ ఎంత దిగజారితే అంత మంచిది, మనమే ముఖ్యమంత్రిగా ఉంటాం. పవన్ కళ్యాణ్ బలపడితే మనకు తిప్పల. పవన్ కళ్యాణ్ మీద ఎంత ఆరోపణలు వచ్చి పవన్ కళ్యాణ్ ఎంత డిగ్రేడ్ అయితే మన పార్టీ అంత బలంగా ఉంటుంది అనేది చంద్రబాబు నాయుడు ఆలోచన. కాబట్టి పవన్ కళ్యాణ్ మీద మొత్తం అందరు దుమ్మెత్తిపోసిన, కానీ ఈ విషయంలో పవన్ కళ్యాణ్ అస్సలు ఏమాత్రం సమర్థించవద్దు. కొవ్వు కలవకముందే కొవ్వు కలిసిందని రంకెలు వేసిండు. ఇప్పుడు అట్లాంటి పవన్ కళ్యాణ్ తెలంగాణకు వచ్చి బీజేపీ తరఫున ప్రచారం చేస్తాడట. మొదటి నుండి మనం చెప్తానమా, పవన్ కళ్యాణ్ ఏదో ఒక సాకుతోటి తెలంగాణలో అడుగు పెట్టబోతున్నాడు అని చెప్తున్నామా. కరీంనగర్లో ఆల్రెడీ జనసేనకు సంబంధించిన వాళ్ళు నిలబడ్డారు. ఇక మరి వాళ్ళని ప్రజలు ఓడగొట్టాలి, ఒక్క ఓటు కూడా పడద్దు. ఎందుకంటే వాళ్ళు తెలంగాణ ద్రోహులే. వాళ్ళు పవన్ కళ్యాణ్ పార్టీ నుండి నిలబడ్డ వాళ్ళందరూ కూడా తెలంగాణ ద్రోహులే. పవన్ కళ్యాణ్ వచ్చి ప్రచారం చేస్తున్న బీజేపీ కూడా తెలంగాణ ద్రోహే, పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణ ద్రోహే. నీకు ఆంధ్రాలోనే లేదు, తెలంగాణకు వచ్చి ప్రచారం చేస్తాను. వచ్చాయి ఎన్ని ఓట్లు వస్తాయో ఎన్ని ఓట్లు ఎత్తారో చూస్తాం మేము కూడా.